तमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीपादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్మాచార్యులచే ఉపదేశం చేయించి యుధిష్ఠిరకు వచ్చిన దుఃఖాన్ని పరిహరించినాడు. తరువాత యుధిష్ఠిరుడు పరమ భక్తితో శ్రీకృష్ణదేవుని ఆజ్ఞని పాటిస్తూ రాజ్య పరిపాలనం చేస్తూ ఉన్నాడు. రాజ్యమునందు అందరికీ సుఖముండాలి అంటే దానికి ఆ రాజు చేసే పుణ్యములే ముఖ్యమైనటువంటి కారణం. ఒకచోట శ్రీమన్మధ్వాచార్యులు అంటారు, కాలోవా కారణం రాజ్ఞః రాజావా కాలకారణం ఇతి తే సంశయో మాభూత్ రాజాకాలస్య కారణం. కాలము యొక్క ప్రభావం ఆ నృపతి రాజు మీద ఉంటుందో ఆ రాజు యొక్క ప్రభావం కాలం మీద వస్తుందో అని మీకు సంశయమే వద్దు. రాజా మంచివాడైతే పుణ్యవంతుడైతే అతని యొక్క ప్రభావంతో ఆ రాజ్యమునందు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క మనిషికి సుఖమే ఉంటుంది. ఆ రాజు పాపిష్ఠుడైతే తను చేసే పాపం వలన అందరికీ కూడా పాపబుద్ధి, ఆ పాపబుద్ధితో అసత్కర్మములను చేస్తారు. దాని వలన
వారందరూ కూడా దుఃఖాన్ని భోగిస్తారు అనే మాట చెప్తారు. అంటే మేము చేసే కర్మం వలన మనకు సుఖం కానీ దుఃఖం కానీ రాదు, రాజు చేసే కర్మం వలనే మాకు దుఃఖము సుఖము వస్తుంది అని అర్థం కాదు. మన కర్మములు మనకు సుఖదుఖములకు అవశ్యంగా కారణలవుతాయి. అయితే దానికి రాజు చేసే కర్మములు కూడా విశేషంగా కారణలుగా ఉంటాయి అనేదాన్ని శ్రీమన్మధ్వాచార్యులు అంటారు. ధర్మాత్ముడు ధర్మరాజు యొక్క అవతారం. అతడు ధర్మాన్ని పాటిస్తాడు అనే మాట చెప్పే అవసరమే లేదు. పరమధార్మిక మూర్తి అయిన ఆ యుధిష్ఠిరుడు రాజ్యం పాలిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క చోట సుభిక్ష ఉంది, సమృద్ధమైనటువంటి సస్యశ్యామల అయింది భూమి మొత్తం. అన్ని చోట్ల నానా విధమైన ఆ ఋతువులకు యోగ్యులైనటువంటి పండులు పండుతూ ఉన్నాయి, ఆవులు పాలన ఇస్తూ ఉన్నాయి. ఏ అసమృద్ధి దుర్భిక్ష ఎక్కడ లేదు, ప్రతి ఒక్క చోట సమృద్ధియే సమృద్ధి. అలాంటి వైభవము సుభిక్ష యుధిష్ఠిర రాజ్యం చేసేటప్పుడు ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉండే అనే మాట చెప్తారు. ఇప్పుడు ఉన్న అందరూ రాజకారణులు దీన్ని అర్థం చేసుకోవాలి. ఏదో డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అధికారం చేయకూడదు. వారి మీద చాలా పెద్ద జవాబారి ఉంటుంది. వారు ఏ రకంగా ధర్మాన్ని పాటిస్తారో, న్యాయంతో వర్తిస్తారో దాని మీద అందరి సుఖము దొరుకుతుంది, లేకపోతే ఎవరికీ సుఖం దొరకదు. ఇది రాజులకు మాత్రమే సంబంధించిన విషయమని కూడా కాదు. వారి వారి ఇంట్లో వారే రాజులు. ఒక కంపెనీ ఉంది, దానికి ఒక అతడు ముఖ్యస్థుడు అంటే అతడే రాజు. అక్కడ ఇంట్లో యజమానుడే రాజు. ఒక గురుకులమనందు ఆ గురువే రాజు. వారు చేసే సత్కర్మములతో ఆ సమగ్రమైన గురుకులము, ఆ ఇల్లు, ఆ కంపెనీ, ఆ ఆఫీసు అది మంచిగా నడుస్తుంది, లేకపోతే లేదు. వారు ధర్మంతో ఎల్లప్పుడూ నడవాలి అనే మాట దీనితో మనం అర్థం చేసుకోవాలి. ఇంతగా అనుగ్రహం చేసి ఆ పాండవులకు విశేషంగా సమృద్ధిని సౌభాగ్యాన్ని కలిగించి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకకు వెళుతూ ఉన్నప్పుడు ఎవరికి కూడా శ్రీకృష్ణ పరమాత్మని వదిలిపెట్టడానికి కాలేదు, మనస్సు రాలేదు, సహించలేకపోయారు. అందరికీ కళ్ళు నిండిపోయాయి. చాలా దుఃఖము శ్రీకృష్ణ పరమాత్మని వదలాలి అంటే. నిజంగా చూస్తే శ్రీకృష్ణ పరమాత్మని వియోగమే ఎవరికి లేదు. సర్వత్ర వ్యాప్తుడు భగవంతుడు, సమగ్రమైనటువంటి బ్రహ్మాండంలోనే వ్యాప్తుడై ఉన్న ఆ భగవంతుడు ద్వారకకు వెళ్తాడు, హస్తినాపురంలో లేడు అనే ప్రసక్తియే లేదు. అయినా ప్రత్యక్షంగా అందరికీ కనిపించేటట్టు ఉండడు కదా, ద్వారకకు వెళ్ళిపోతున్నాడు అని అందరూ చాలా దుఃఖంతో ఉన్నారు. స్త్రీలు కూడా మాట్లాడుకుంటారట. ఆ భగవంతుణ్ణి చూసి దూరంతోనే అంతఃపురం నుండి చూసి అంటారు, ఆ గోపికా స్త్రీలు, శ్రీకృష్ణ పరమాత్మని భార్యలు, వీరందరూ ఎంత భాగ్యవంతులు. వారికి ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్మని దర్శనమవుతుంది. అప్పుడప్పుడు ఇక్కడ వస్తూ ఉంటాడు హస్తినావతికి. ఇక్కడ వచ్చినప్పుడు ఆ భగవంతుణ్ణి చూసి మనం ఇంతగా ఆనందిస్తాము, మనకు ఇంతగా సంతోషపరచుతాడు ఆ భగవంతుడు. కొంతసేపు ఇక్కడ వచ్చిపోతేనే అక్కడే ఉండి ఎల్లప్పుడూ ఒక క్షణం కూడా వదలకుండా వారితో పాటు భగవంతుడు ఉంటాడు అంటే వారికి కలిగే ఆనందము
ఎలాంటిది అని చాలా స్తోత్రాన్ని చేశారు. తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ వచ్చినప్పుడు యువతల ద్వారకలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మనికి ఆదరించారు. ఒక చిన్న మాట చెప్తారు. ప్రహ్వ అభివందన ఆశ్లేష కరస్పర్శ స్మితేక్షణైః ఆశ్వభ్యః ఆశ్వపాకేభ్యః సర్వేషాం మానమాదధే. సన్మానాన్ని భగవంతుడు చేశాడట. ఎవరికి? వసుదేవకు దేవకికి మాత్రమే కాదు, పెద్దవారికి మాత్రమే కాదు, అంటే బంధువులకు మాత్రమే కాదు. ఆశ్వభ్యః ఆశ్వపాకేభ్యః. కొందరిని చిరునవ్వుతో నవ్వి ఆదరించాడు, అంతే. ఇంకా కొందరిని హస్తలాఘవాన్ని ఇచ్చి, వారి చేతు ఇచ్చి వారికి సంతసపరిచాడు. కొందరితో మాట్లాడాడు, కొందరికి తల వంచి నమస్కారం చేశాడు, కొందరికి పాదాభివందనములను చేశాడు. తారతమ్యానుసారంగా అందరికీ సన్మానం చేసినాడు. కుక్క వచ్చినా కుక్కకు కూడా ఏదో ఒకటి తినడానికి ఇచ్చి దానికి ఒక రీతిలో సన్మానం చేశాడు. కుక్కకు సన్మానం చేసేది అంటే నమస్కారం చేసేది కాదు. తినడానికి ఏమైనా ఇస్తే పశువులకు, పక్షులకు, ఆవులకు, ప్రతి ఒక్క జీవరాశికి కూడా ఆనందపరిచేవాడు భగవంతుడు. ఎల్లప్పుడూ కూడా అనంత జీవరాశులకు ఆనందం ఇచ్చే, అనుగ్రహించే ఆ భగవంతునికి ఇది చాలా గొప్ప మాట కాదు. అయితే మా వంటి సామాన్యులకు ఇది చాలా ఆశ్చర్యం. ఇలా చేయాలి అని అందరికీ భగవంతుడు ఆదేశిస్తూ ఉన్నాడు. దీనితో కొద్దిగా చదివితే, నాకు కొద్దిగా వచ్చు, శాస్త్రం వచ్చు, నేను శాస్త్రజ్ఞుడు అయిపోయాను అనే అహంకారం వస్తే ఎవరితోటి మాట్లాడరు, బాగా చూడరు. నేను చాలా గొప్పవాళ్ళని అనే అహంకారంతో ఉంటారు. అలా ఉండకూడదు. పెద్దవారికి ఇచ్చే గౌరవంలో కొద్దిగా కూడా తక్కువ చేసేది అది పనికిరాదు. మనకు ఉన్న సౌభాగ్యములు నశింపపోతాయి అనే మాట ఇక్కడ చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇలా అందరికీ ఆదరించి గౌరవించి తరువాత తన ఇంటికి అనడానికి రాదు, తన ఇండ్లకు, చాలా ఇండ్లు ఉన్నాయి, 16,108 భార్యలు, 16,108 ఇండ్లు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా భగవంతుడు ఎల్లప్పుడూ వారితో పాటు ఉన్నాడు. అయినా ప్రత్యక్షంగా హస్తినాపురంతో మళ్ళీ వచ్చినప్పుడు వారికి ఆనందం కలిగింది. పక్కలోనే ఉన్నప్పుడు కూడా మళ్ళీ వారికి ఆనందం కలిగిందట. అదే భగవంతుని ఒక విచిత్రమైనటువంటి శక్తి. తదే క్షణే క్షణే అన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః. దీనికే రమణీయ అంటారు. రమణీయ వస్తువు అని దేనికి పిలవాలి అంటే, ఏ వస్తువుని చూస్తే ప్రతి క్షణంలో మనకు ఆనందం వస్తూ ఉంది. ఇప్పుడే చూశాను కదా, చూసిన వస్తువే ఇది అని అనిపించదు. ఇంకా చూడాలి, ఇంకా మాట్లాడించాలి, వారితో పాటు ఉండాలి, తిరగాలి, ఎల్లప్పుడూ కూడా వారిని వదిలి ఉండకూడదు అని అనిపిస్తుంది కదా. అదే రమణీయత అంటే అదే. అలాంటి రమణీయమైన స్వరూపం కలిగిన వాడైన ఆ భగవంతునితో పాటు ఉన్నప్పుడు కూడా మరల భగవంత వచ్చినప్పుడు అంతగా ఆదరంతో స్వాగతం చేశారు అందరూ కూడా. ఇక్కడే ఉన్నాడు, ఒక రూపంతో మళ్ళీ వచ్చాడు, ఏ విశేషమేం లేదు అని ఔదాసీన్యం చేయలేదట. చాలా ఆనందంతో స్వాగతం చేశారు. నానా విధమైన హావభావములతో శ్రీకృష్ణ పరమాత్మని ముందట వారు నానా విధమైన హావభావములను చూయించినా శ్రీకృష్ణ పరమాత్మనికి
కొద్దిగా కూడా మనస్సులో వికారం కాలేదు, కామోద్రేకము కాలేదు. వారికి సంతసపరచాలి అనే ఒకే ఒక ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ పరమాత్ముడు వారితో పాటు ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఒక ఇంటిని వారికి ఇచ్చేశాడు. అయితే కామోద్రేకము లేదు. పరమ విరక్త శిఖామణి భగవంతుడు. ఉద్దామ భావ పిశునామల వల్గుహాస వ్రీళావలోక హసత విహతో మదనోపి యాసాం. సామాన్యంగా అందరి మీద బాణాలను ప్రయోగించి వారిని వశం చేసుకునే సామర్థ్యం కలిగినవాడు మన్మథుడు, కామదేవుడు. ఆ కామదేవునికి కూడా నిర్జించే సామర్థ్యం కలిగిన వారు వీరు, ఈ స్త్రీలందరూ కూడా. అలాంటి వారికి కూడా భగవంతుని మనస్సుకు నిర్జించడానికి కుదరలేదట. యస్యేంద్రియాణి మథితుం కుహకైర్న శేకు. వారిలో ఉన్న అన్ని సామర్థ్యాన్ని ఉపయోగించి నానా విధమైనటువంటి శృంగార చేష్టలను చేసిన శ్రీకృష్ణ పరమాత్మనికి కొద్దిగా కూడా వికారం కాలేదు. చాలా నిర్వికారుడై భగవంతుడు అలాగే ఉన్నాడు. ఇది భగవంతుని యొక్క గొప్పతనం. దీన్ని సరిగ్గా తెలుసుకోవాలి. దీన్ని ధ్యానిస్తే మనకు కూడా కొద్దిగా నిర్వికారత్వం, వైరాగ్యము రావచ్చు. ఆ భగవంతుడు స్త్రైణుడు, స్త్రీ పరాజితుడు అని మనం తలుచుకుంటే మనకు కూడా చాలా వికారాలు వచ్చి, భగవంతునికైతే వికారాలు లేవు, వికారాలు ఉన్నాయని తలుచుకుంటే మనం వికృతులై నరకానికి వెళ్ళిపోతాం అంతే. తమ్మేనిరే ఖలాహ మూఢాహ స్త్రైణం చానూరతం హరేహే అప్రమాణవిద. ఆ భగవంతుని స్వరూపాన్ని మంచిగా తెలుసుకోవాలి. తెలియకుండా అపార్థం చేసుకుంటే అంధం తమస్య అవుతుంది అంటారు. ఇక్కడ ఆ శౌనకాది మహర్షులు సూతాచార్యులు కట్టారు. పరమ భగవద్భక్తుడైన ఆ పరీక్షిత్ రాజు యొక్క చరిత్రాన్ని మనకు కొద్దిగా విస్తృతంగా చెప్పాలి. సంక్షేపంతో మీరు చెప్పినారు. శ్రీకృష్ణ పరమాత్ముడు చచ్చిపోయే ఆ పరీక్షిత్ రాజుని ఉజ్జీవించి రక్షించాడు అని. అయితే విస్తృతంగా మనకు చెప్పండి అన్నప్పుడు అంటారు, అశ్వత్థామ్నా విసృష్టేన బ్రహ్మశీర్ష్ణోరు తేజస ఉత్తరాయా హతో గర్భ ఈశేనోజ్జీవిత పునః. ఉత్తరాదేవి యొక్క గర్భమునందు బ్రహ్మశిరోస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అశ్వత్థామాచార్యులు శ్రీకృష్ణ పరమాత్ముడు సూక్ష్మ రూపంతో ఆ గర్భమునందు ప్రవేశించి ఆ గర్భం చుట్ట సుదర్శన చక్రాన్ని, గదాయుధాన్ని తీసుకొని తిరుగుతూ ఆ గర్భాన్ని రక్షించాడట. దశమస్కంధంలో చక్రాయుధం తీసుకున్నాడు అని వస్తుంది. ద్రౌణ్యస్త్ర విప్లుష్టమిదం మదంగం సంతాన బీజం కురు పాండవానాం జుగోపకుక్షింగత ఆత్తచక్ర మాతుశ్చ మే యశరణంగతాయాః. ప్రథమస్కంధమునందు గదాయుధాన్ని తీసుకొని భగవంతుడు చుట్ట తిరిగాడు అనే మాట వస్తుంది. ఈ రెండు మాటలు కూడా నిజమే. గదాయుధాన్ని కూడా తీసుకున్నాడు, చక్రాయుధం కూడా తీసుకొని తిరిగాడు అని. ఇంకొక మాట అంటారు సత్యధర్మ తీర్థులు, ఆ గద పరిభ్రమంతం ఉల్కాభం. ఆ గద ఎలాగ ఉండే అంటే తేజస్సు, ఆ గదాయుధంలో చాలా తేజస్సు ఉన్నందుకు ఆ గదాయుధం తీసుకొని చాలా వేగంతో తిరిగేటప్పుడు అది చక్రాయుధముగా కనిపించిందట. అందువలన చక్రాయుధము అని అన్నారు. ఫ్యాను మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు అది ఒక చక్రముగా కనిపిస్తుంది. అది చక్రం కాదు. వేగంతో తిరిగేటప్పుడు ఎలా
పొడవుగా ఉన్న ఆ వస్తు కూడా మనకు చక్రముగా కనిపిస్తుందో అలా గదాయుధం కూడా చక్రముగా కనిపించనందుకు ఉపాత్త చక్ర అన్నారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. రెండు ఆయుధములను పెట్టుకున్నా ఏమి ఇబ్బంది లేదు. ఆ భగవంతుడు పరీక్షిత్ రాజుని రక్షించాడు. అయినా ఆ గర్భకోశంతో బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ మృతుడై బయటికి వచ్చాడు. ఈశేనోజ్జీవిత పునః మరల రక్షించాడు భగవంతుడు. ఆ బ్రహ్మాస్త్రము యొక్క సామర్థ్యాన్ని కూడా చూపించాలి అనే ఉద్దేశ్యంతో రక్షించాడు. లోపల వచ్చేటప్పుడు మళ్ళీ భగవంతుడు ఉదాసీనం చేశాడు, చనిపోనేని. చనిపోయినాక మళ్ళీ రక్షించాడు. ఆ రక్షించే సామర్థ్యం ఉన్నందుకు ఆ భగవంతునికి ఎటువంటి ఇబ్బంది లేదు. బయటికి ఉన్న వాళ్ళకి కూడా స్పష్టంగా కనిపించింది శ్రీకృష్ణ పరమాత్ముడే రక్షించాడు అని. లేకపోతే ఏం కాలేదు, వట్టిగా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు అనే వార్త వచ్చింది. నిజంగా బ్రహ్మాస్త్రం అక్కడ వచ్చిందో లేదో, చచ్చిపోయే పరిస్థితి ఉండేనా లేకుండేనా ఎవరికి తెలుసు? వట్టిగా న్యాచురల్ డెలివరీ అయిపోయింది అనొచ్చు కదా. అలాగనకూడదు అని ప్రత్యక్షంగా అందరికీ కనిపించేటట్టు ఆ భగవంతుడు మరల ఆ పరీక్షిత్ రాజుకి పునర్జన్మాన్ని ఇచ్చి అనుగ్రహించినాడు. తరువాత అతనికి పరీక్షిత్, విష్ణురాత అనే రెండు పేర్లను పెట్టారు. భగవంతుడు రక్షించాడు కావున విష్ణురాత. చూడండి రెండు మాటలు ఎలాగున్నాయి, పరీక్షిత్, విష్ణురాత. ఈ రెండు నామకరణంలోనే మనకు చాలా గొప్ప సందేశం దొరుకుతుంది. ఇవి రెండు లేదు, ఒకటి అయితే ఎల్లప్పుడూ అందరికీ ఉంటుంది, దాంట్లో ఏమీ తక్కువ లేదు, కొరత లేదు. అయితే ఇంకొకటి మాత్రం ఎవడు చేస్తాడో అతడు సాధకుడైతాడు, లేకపోతే లేదు. విష్ణురాత, మనమందరం విష్ణురాతలమే. విష్ణు భగవంతుడు, ఎవరిని భగవంతుడు రక్షిస్తాడో వారు విష్ణురాతలు. రాత అంటే రక్షింపబడిన వ్యక్తి, విష్ణుచే రక్షింపబడిన వ్యక్తి విష్ణురాతుడు కదా. అందరూ విష్ణురాతులమే, మనం అందరినీ భగవంతుడు రక్షించాడు, విష్ణురాతు. అయితే పరీక్షిత్ అనే పేరు మాకు రాదు. ఎందుకంటే పరీక్షిత్ అంటే నన్ను రక్షించినవాడు ఎవడు అని శ్రద్ధతో భక్తితో ఎవడు చూస్తాడో, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడో అతడు పరీక్షిత్. మనం పరీక్షితులు కాము, పరీక్షితులము కాము, విష్ణురాతులం. ఇదే తేడా ఉంది పరీక్షితుకు మనకు ఉన్న తేడా అంటే ఇదే. విష్ణురాతులం అయ్యాము కానీ పరీక్షితులము కాము. కావాలి. టీకాకృత్పాదులు అనేది ఇదే మాట. స్వతనుభవనాదేహే కర్తారం. ఎవడు నన్ను జన్మించడానికి ప్రేరించాడు, ఎవడు రక్షిస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, మోక్షాన్ని కలిగించేవాడు ఎవడు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేసి శాస్త్రములను చదివి వేదములను అభ్యసించి గురువుల దగ్గర వెళ్ళి వారి ఉపదేశాన్ని పొంది తరిస్తారో వారు పరీక్షితులైతారు. అదే శ్రీమద్భాగవతము యొక్క సందేశం. మీరందరూ విష్ణురాతులే, పరీక్షితులై విశేషంగా సాధనం చేయండి, వదలకండి అనే మాట ఈ నామకరణంతోనే మనకు చూపిస్తారు. సరి, ఆ పరీక్షితు జన్మించినాక చాలా గొప్ప జాతకవేత్తులు, జ్యోతిషులు, మహామహాపండితులు అక్కడ వచ్చి భవిష్యం చెప్తారు. అతని యొక్క గుణములను జాతకరీత్యా చెప్తారు. చాలా మంచి అయిన శ్రేష్ఠ చక్రవర్తి అవుతాడు. రామో దాశరథిరియత సత్యసంధ. ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే వదలడు. ఆ ప్రతిజ్ఞ పూర్తి చేసేవాడు దాత, ఉదారుడు. రంతదేవ ఉన్నట్టు ఔదార్యం, రంతదేవకు ఉన్నట్టు ఔదార్యం ఉంది, ధైర్యం ఉంది, శౌర్యం ఉంది, పరాక్రమము.
భగవద్భక్తి, గురుభక్తి ఇవన్నీ కలిగినవాడు అని చాలా వర్ణనం చేస్తారు. చివరికి ఒక మాట అంటారు, ఒకరోజు బ్రాహ్మణ శాపంతో తక్షక వచ్చి ఇతన్ని కాటవేస్తాడు, దానితో చనిపోతాడు అనే మాట కూడా చెప్పేస్తారు. శుభము అశుభము రెండూ చెప్పేస్తారు. ఉన్నమాట చెప్పేస్తారు. అశుభాన్ని చెప్తే దక్షిణ ఇస్తారో లేదో అని శుభమాత్రమే చెప్పిపోలేదు. శుభము ఉంది, చివరికి ఇది భగవత్ సంకల్పంతో అతనికి శాపం వచ్చేది ఉంది అనే మాట కూడా చెప్పేస్తారు. పాండవులు మహాజ్ఞానులు, వారికి ఏమి వికారం లేదు. పాండవానాంచ ముక్తానాం అంతరంకించిదేవహి. పాండవులకు ముక్తులకు చాలా తేడా లేదట. శ్రీ ఆచార్యులు అంటారు గీతా తాత్పర్య గ్రంథమునందు, చాలా తక్కువ నిరభిమానులు, నిర్వికారులు, భగవంతుని ఆజ్ఞ ఉంది అని వచ్చి అవతార కార్యములను చేశారు కానీ వారికి ఏమీ ఈ సంసారమునందు ఆసక్తి లేదు. అలాంటి వారికేమి అభిమన్యు అయితే లేదు. ఇప్పుడు పితామహులు అక్కడ ఉన్నారు, పాండవులు, వారికి చెప్పినప్పుడు సరి అన్నారు. వారికి ఇచ్చే దక్షిణలను ఇచ్చి పంపించారు. భగవంతుని సంకల్పం ఏముందో అది అవుతుంది అని. తరువాత అశ్వమేధ యాగములను ఇవన్నీ చేసి పాండవులు ఉన్నప్పుడు విదుర తీర్థయాత్ర చేసి వస్తాడు. విదురుడు మహానుభావుడు, యమధర్ముని యొక్క అవతారం. యమధర్ముడు ఈ విదురుడుగా అవతారం చేయడానికి కారణమేమి అనే మాట చెప్తారు. ఒకసారి మాండవ్య ఋషి వారు తపస్సు చేశారట. తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒకేసారి వచ్చి వారిని రాజభటలు, రాజదూతలు వచ్చి తీసుకువెళ్ళారు. నీవు దొంగతనం చేశావు అని శూలం మీద అతన్ని కూర్చోపెట్టేశారు. శూలం మీద కూర్చోపెడితే ఎంత దుఃఖమవుతుంది మీకు తెలుసు. ఆ శూలం మీద కూర్చున్న తపస్సు చేస్తూ కూర్చున్నారు. అలాగే అక్కడ కూడా తపస్సు వదలలేదు. అంత మహానుభావం. తరువాత యమదేవుని వద్దకు వెళ్ళి డైరెక్ట్గా ఈ రాజులకేం అడగలేదు. వీరేం పనికి రారు అని వదిలేశారు. డైరెక్ట్ యమదేవుని దగ్గర వెళ్ళి అంటారు, నాకెందుకు శూలారోపణము, అలాంటి పాపమని నేనేం చేశాను? ఎవరో దొంగతనం చేసి ఆ దొంగతనం చేసిన పదార్థములను తీసుకువచ్చి నా ముందట వేసి పారిపోయారు. దాన్ని చూసి నేనే దొంగవాడు అని నాకు శూలారోపణం చేశారు. అది రాజుల అజ్ఞానము. నాకేం పెద్ద సమస్య కాదు. నీ మీద నాకు ఆక్షేపము. నీవైతే జ్ఞాని, సాక్షాత్ యమదేవత అందరికీ పుణ్యపాపములను చూసి వారికి ఫలాన్ని ఇచ్చేవాడు. అలాంటి వాడికి నీకే జ్ఞానము లేదు అంటే ఏం చేయాలి? అప్పుడు యమధర్మరాజుడు అంటాడు, అది కాదు, నీవు దొంగతనం చేయలేదు అని నాకు తెలుసు. అయినా ఆ రాజుకు కానీ రాజభటులకు కానీ ప్రేరించి దేని వలన నేను నీకు శూలారోపణం చేయించానంటే, చిన్నప్పట్లో నీవు ఒక చిన్న ఈగ, ఆ ఈగని శూలం మీద కూర్చోపెట్టావు, శూలంతో కూర్చున్నావు. ఆ పాపంతో ఇప్పుడు నీకు శూలారోపణమైంది, దొంగతనం వలన కాదు అన్నాడు. నేను చిన్నప్పటిలో చేసిన ఒక చిన్న పాపానికి ఈ పెద్ద శిక్ష నాకు శాస్త్రం తెలుసు. 14 సంవత్సరాలు అయినాక ఏదైనా పాపం చేస్తే దానికి ప్రతిఫలం ఉంది. దానికంటే మొదటిగా చేసిన పాపములకు ఎటువంటి ఫలము లేదు, జ్ఞానమే లేదు. కాబట్టి నేను 16 సంవత్సరాలు అయ్యే పూర్వమే మొదటిగానే చేసిన పాపముది, దానికి ఈ శిక్ష నీవు ఎలాగిచ్చా?
సంయమనీపురంలో యమదేవుని దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తారు మాండవ్య ఋషులు. నీవు ఇచ్చిన శిక్ష ఇది అబద్ధము. అతని ముందట అంతగా ధైర్యంతో చెప్తారు. అప్పుడు యమదేవుడికి తెలుసు, యమదేవ మహానుభావులు అయినా వట్టిగా కూర్చుంటారు, ఏం మాట్లాడరు. తర్వాత శాపాన్ని ఇచ్చేస్తాను, నీకు శపిస్తాను అంటారు. శపించు అంటారు. శూద్రుడుగా జన్మించు అని శపిస్తారు మాండవ్య ఋషులు యమదేవునికి. మహానుభావుడైన యమదేవుడు నిజంగా చూస్తే యమదేవుడు స్వయంగా శూద్రుడే. బ్రహ్మదేవులు, అగ్ని వీరందరూ బ్రాహ్మణులు, వాయుదేవులు క్షత్రియులు, కుబేర వైశ్యుడు, యమధర్మ శూద్రుడు. దేవాల్లో కూడా, దేవజాతిలో కూడా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వైశ్య శూద్ర అని విభాగం ఉంది. యమధర్ముడు స్వయంగా శూద్రుడే. అయితే మనుష్య జన్మమునందు శూద్రుడుగా పుట్టు అని శపించారు. సరే అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఈ మాండవ్య ఋషి తన యోగ్యత కంటే ఎక్కువ తపస్సును చేశాడు. ఆ తపస్సుతో అతనికి యోగ్యత కంటే ఎక్కువ పుణ్యం వచ్చింది. ఆ పుణ్యాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో శాపం తీసుకున్నాడు. పెద్దవారికి శాపం ఇస్తే చిన్నవారు చేసిన తపస్సు మొత్తం తగ్గిపోతుంది, నశించిపోతుంది. ఆ ఉద్దేశంతో అసత్యాన్ని చెప్పి అతనితో శాపం తీసుకొని అతని తపస్సును తగ్గించి అతని యోగ్యతకు ఎంత తపస్సు సరి అవుతుందో అంత మాత్రమే అక్కడ ఉంచి అతన్ని వదిలేశాడు. ఎందుకు తపస్సుని తగ్గించాడు అంటే వారు వశిష్ఠ సామ్యం సమభిప్సమాన, నేను వశిష్ఠ ఋషులకు సమానుడు కావాలి అనే ఉద్దేశంతో తపస్సు. అలా చేయకూడదు. నేను కూడా పెద్ద ఋషి కావాలి అని తపస్సు చేస్తే తప్పు కాదు. అయితే నేను వశిష్ఠుడు కావాలి, విశ్వామిత్రుడు కావాలి అని తపస్సు చేయకూడదు. నాకు కాస్త జ్ఞానం వస్తే బాగా ఉంటుంది, మంచిగా అవుతుంది అని తపస్సు చేస్తే, పారాయణం చేస్తే ఏమి ఇబ్బంది కాదు. నేను టీకాకృత్పాదులుగా, రఘుత్వములుగా, రాఘవేంద్ర స్వాముల వాళ్ళ వలె నేను పండితులైతాను అని తపస్సు చేస్తే చాలా మహా అపరాధం అది. వారి సామ్యం అపేక్షించకూడదు. మనం చిన్నవాళ్ళము కదా. అలా అపేక్షించినందుకు ఇది ఒక శిక్ష రూపంగా వారి తపస్సును తగ్గించి వారికి వశిష్ఠ సామ్యం రాకుండా చూసి తను భగవంతుని సంకల్పంతో శూద్రుడుగా అవతరించి ఇక్కడ సేవ చేసినవాడు విదురుడు. అలాంటి మహానుభావుడు విదురుడు అంటారు. అభిభ్రధర్యమాదండం యథాఘం అఘకారిషు యావద్బభార శూద్రత్వం శాపాద్వర్షశతం యమః. శ్రీమన్మధ్వాచార్యులు చేసిన ఆ భాగవత తాత్పర్యము యొక్క సహాయం లేనిదే మనం శ్రీమద్భాగవతము యొక్క అర్థాన్ని తెలుసుకుంటాము అంటే అది అంధకారమే. నిజమైన జ్ఞానం మనకు కలదు. పైకి చూస్తే ఏమనిపిస్తుంది? 100 సంవత్సరాల పాటు విదురుడు ఇక్కడ ఉన్నప్పుడు, యమదేవుడు అవతరించినప్పుడు అక్కడ ఎవరైనా చూసుకోవాలి కదా. సంయమనీపురంలో మృతులై వెళ్ళిన వాళ్లకు ఏదైనా శిక్ష ఇవ్వాలి, వారికి స్వర్గానికి కానీ నరకానికి కానీ పంపించాలి. ఆ పని చేసేవారు ఎవరు? ఇక్కడ విదురుడుగా వచ్చేశాడు అంటే అప్పుడు అర్యమ చూసుకున్నాడు, అర్యమ అనే ఇంకొక దేవత వచ్చి చూసుకున్నాడు, సూర్యుడు చూసుకున్నాడు అని అనిపిస్తుంది పైకి చూస్తే. అలా కాదు, ఆ వ్యవస్థయే లేదు. భగవంతుని వ్యవస్థ ఎలా ఉంది అంటే ఎవరైనా దేవతలు అవతరించాలి అంటే ఒక రూపంతో అక్కడ ఉండి ఒక అంశంతోనే ఇక్కడ వచ్చి అవతరిస్తారు. అందువలన మూల రూపంతో అక్కడ ఉండి అంశాంశేన నదేమానాం నదైవీనాం సామస్తేన జనిర్భువి అంశాంశేనైవ జాయంతే దేవాత్వాజానదాదయః. మూల రూపమైనటువంటి ఆ దేవత యొక్క స్వరూపము బ్రహ్మాండము యొక్క బాహ్య దేశంలోనే ఉంటుంది, బయటికే ఉంటుంది, లోపల ఉండదు. వారి యొక్క ఒక అంశము స్వర్గమునందు,
ఆ స్వర్గమునందు ఉన్న అంశము యొక్క అంశము భూమి యందు వస్తుంది. అంశాంశేనైవ జాయంతే, మూల రూపంతో వ్యాప్తులై వారి వారి యోగ్యతానుసారంగా వారి వారి అభిమన్యమానటువంటి తత్వమునందు వ్యాప్తులై బ్రహ్మాండానికి బయటికి ఉంటారు, బ్రహ్మాండంలో కూడా వ్యాప్తులై ఉంటారు. స్వర్గమునందు అంశంతో, దాని యొక్క అంశంతో ఈ భూతలంలో అవతరిస్తారు అనే మాట శ్రీమన్ మధ్వాచార్యులు చెప్తారు. అందువలన ఇక్కడ వాయుదేవులు మధ్వాచార్యులుగా అవతరించారు అంటే సత్యలోకంలో వాయుదేవులు లేరు అని అర్థం కాదు. అక్కడ ఉండి ఇక్కడ వస్తారు అనే మాట తెలుసుకోవాలి అంటారు. తరువాత ఆ విదురుడు వచ్చి తీర్థయాత్రలో తాను చూసిన వివిధమైనటువంటి తీర్థక్షేత్రముల గురించి చెప్పి తరువాత ధృతరాష్ట్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ వెళ్ళి ధృతరాష్ట్రుకు ఉపదేశిస్తాడు. చాలు, ఈ సంసారంలో ఆసక్తి చేసి చేసి ఎంతవరకు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాము, చాలించు, వెళ్ళిపోదాం, తపస్సు చేద్దాం, అరణ్యానికి పోదాము రా. భీమాపవర్జితం పిండం ఆదత్సే గ్రహపాలవత. భీమసేన దేవుడు తిరస్కరించి ఇచ్చే ఆ అన్నాన్ని కుక్క పిండాన్ని తినేటట్టు తిని ఇలాగే ఆనందిస్తూ ఉన్నాడు. 100 కొడుకులు చచ్చిపోయారు, ఇంకా వైరాగ్యం రాలేదే నీకు? తిరస్కరిస్తూ ఉన్నారు భీమసేన దేవులు, కావాలని నీకు తిరస్కరిస్తున్నారు. నీవు గంధర్వుడు అయినా నీకు తిరస్కరిస్తారు. ఎందుకు? వైరాగ్యం రావాలి, నీవు తపస్సు చేయాలి, తరించాలి అని నీ మీద అనుగ్రహ బుద్ధితో ఇంత తిరస్కరిస్తున్నారు. అయినా నీకు వైరాగ్యం రాలేదు అంటే ఇంకా ఎప్పుడో వస్తుంది అని ఉపదేశించి తరువాత వారందరినీ తీసుకొని తపస్సుకు వెళ్ళిపోయాడు. గాంధారి, కుంతి, ధృతరాష్ట్రుడు, విదురుడు వీరందరూ కలిసి తపస్సు కొరకు అరణ్యానికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళినాక ఏ గ్రహమునందు వారందరూ ఉండేవాళ్ళు అక్కడ వచ్చి ప్రతిరోజు నమస్కారం చేసేవాడు యుధిష్ఠిరుడు. చూడండి, ఏ ధృతరాష్ట్రుడు ద్యూతమాడేటప్పుడు ఒక మాట మాట్లాడలేదు. కింజితం అని కౌరవులు దేన్ని పొందినారు అని ఆనందంతో అడిగి తెలుసుకోవాడు. అలాంటి ధృతరాష్ట్రుడు అగ్నిభయం, వీరితో యుద్ధం చేసినారు, నానా విధమైనటువంటి ఇబ్బందులను పెట్టిన ఆ కౌరవుల తండ్రి వారికి సహకరించేవాడు, వారికి ఉత్సాహం ఇచ్చేవాడు. ఇలాంటి వాడైనా ఈ యుద్ధ సమాప్తి అయ్యాక ప్రతిరోజు కూడా ఆ ధృతరాష్ట్రుడు తర్వాత గాంధారి ఇద్దరికి నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకొని తర్వాత రాజ్యపాలన చేసేవాడు యుధిష్ఠిరుడు. ఇది ఒక వినయం. మనకు ఉపకరించే, అనుగ్రహించే, సహకరించే వారికే మనం నమస్కరించము. అపకరించే వాళ్ళకు ఎప్పుడు నమస్కరిస్తాం? పెద్దవారిలో ఉన్న ఆ భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడు అనే నమ్మకంతో ఏ అపకారం కూడా మనస్సులో పెట్టకుండా, చిన్న ఉపకారం చేసినా చేయకపోయినా దాన్నే చాలా పెద్దగా చూసి వారికి నమస్కరించేది, గౌరవించేది, ఆదరించేది ఇది చాలా గొప్పతనం. ఇది ఒక సందేశం కూడా మనకు. యువకులు, యువతులు చాలా సరిగ్గా అర్థం చేసుకోవాలి పెద్దవారికి ఎలా గౌరవించాలి, ఆదరించాలి అనేదాన్ని. ఇంతగా అపకరించిన ధృతరాష్ట్రుడికి కూడా నమస్కరించేటప్పుడు ఆ రోజు చూస్తాడు ఎవరు లేరు, వెళ్ళిపోయారు,
చాలా ఆశ్చర్యమైంది యుధిష్ఠిరుడు. ఎక్కడ పోయారు అని అడుగుతాడు. సంజయ్ అంటాడు, సారథి నాకు తెలియదు, నన్ను కూడా వదిలిపోయారు అని. తర్వాత నారద మహర్షులు వచ్చి చెప్తారు, వారు తపస్సు చేయడానికి హిమాలయానికి వెళ్ళినారు, తపస్సు చేస్తూ ఉన్నారు, ఇటువంటి మాటలను చెప్తూ పోతారు. అయితే శ్రీమన్మధ్వాచార్యులు మరల ఈ ప్రసంగమునందు తాత్పర్యాన్ని మనకు అనుగ్రహిస్తారు. చూడండి, మహాభారతంలో ఇలా లేదు కథ. యుధిష్ఠిరుడికి చెప్పి అతని అనుమతి తీసుకొని, నేను అనుమతి ఇవ్వను అని చెప్పినప్పుడు 3 రోజులు ఉపవాసం చేసి సత్యాగ్రహం చేసి అనుమతి తీసుకొని తర్వాత వెళ్తాడు ధృతరాష్ట్రుడు. నాకు తెలియదు అని ఎలా అంటాడు యుధిష్ఠిరుడు? ఇది మాత్రమే కాదు, తరువాత వారు తపస్సు చేస్తూ అరణ్యమునందు ఉన్నప్పుడు వీరందరూ ఒకసారి కలవడానికి వెళతారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విదురుడు యుధిష్ఠిర దేహమునందు ఐక్యం పొందుతాడు ఆ యుధిష్ఠిరతో. యుధిష్ఠిరుడు కూడా ధర్మరాజుని యొక్క అవతారం, విదురుడు కూడా ధర్మరాజుని యొక్క అవతారం. కావున ఆ యుధిష్ఠిర దేహంలో ఉన్న ఆ జీవ ధర్మరాజ యమదేవుడు, ఆ యమదేవునిలో ఐక్యం పొందుతాడు విదురుడు అనే మాట కూడా మహాభారతంలో స్పష్టంగా వచ్చినప్పుడు నాకు తెలియదే అంటాడు యుధిష్ఠిరుడు. ఇది సరి అయిన మాట కాదు. దానికి చాలా సుందరంగా మధ్వాచార్యులు ఈ కథను మనకు తెలియచేస్తారు. కథ ఏమంటే, ఆయన అనుమతి తీసుకొని వెళ్ళింది తెలుసు, తపస్సు చేసేది తెలుసు. అయితే తపస్సు చేయడానికి వారు అరణ్యానికి వెళ్ళిన తరువాత కూడా ఏ గ్రహంలో ఇక్కడ హస్తినావతిలో ఉన్నప్పుడు వారు ఉండేవారో ఆ గ్రహానికి వెళ్ళి వారి పీఠానికే నమస్కారం చేసేవాడట యుధిష్ఠిరుడు, వారికి కాదు. ఇక్కడ ఉండి వారు సాధనం చేసేవారు ఉన్నప్పుడు, అందువలన అక్కడ చేసేవారు. అతని తపస్సామర్థ్యంతో యోగ సామర్థ్యంతో ఆ పీఠానికి నమస్కారం చేసేటప్పుడే వారి దర్శనమయ్యేదట మనస్సులో. వారు ఎక్కడ హిమాలయంలో తపస్సు చేస్తూ కూర్చున్నారో అక్కడ ఉన్న ఆ గాంధారి, కుంతి, ధృతరాష్ట్రుడు వీరందరి యొక్క మానసిక దర్శనము, అనుసంధానము కూర్చున్న చోటనే యుధిష్ఠిరకు రోజు అయ్యేది. ఏ రోజు వారు గతించారో, వారు పరంధామానికి వెళ్ళిపోయారో ఆ రోజు మాత్రం వారు ఉన్న చోట వచ్చి నమస్కారం చేసినప్పుడు మనస్సులో దర్శనం కాలేదు. అతనికి దుఃఖం కలిగింది. ఎందుకు ఇలాగా అయింది? రోజు నన్ను నమస్కారం చేసేటప్పుడు మనస్సులో దర్శనమయ్యేది, ఈరోజు ఎందుకు కాలేదు? అప్పుడు నారదులు వచ్చి చెప్తారు. వారు 5 రోజులు చూడండి, మళ్ళీ తర్వాత భాగవతంలో సందేహమే మనకు కలుగుతుంది. చాలా విచిత్ర రీతిలో చెప్తారు వేదవ్యాసులు. ఈ రోజు నుండి 5 రోజుల తర్వాత వారు మరణిస్తారు చెప్పేస్తారు నారదులు. ఇది కథ కాదు, 5 రోజులు వెనకనే వారు చచ్చిపోయారు అని చెప్పేది ఉండే. అయితే తర్వాత వారు చనిపోతారు అంటారు. ఇవన్నీ అయోగ్య జనులకు మోహనం చేయడానికి కాల వ్యత్యాసం చేసే ఒక పద్ధతి శాస్త్రంలో ఉంది. మీరు ప్రమాణాంతరానుసారంగా వేరే పురాణములను చదివి దాని యొక్క మార్గదర్శనంలో మీరు సరిగ్గా అర్థం చేసుకోండి అని శ్రీమదాచార్యులు అంటారు. ఎందుకంటే ఈ కథలు ప్రతి ఒక్క కల్పంలో కూడా నడుస్తూ ఉంటాయి. కావున ముందట అయ్యే కర్మములను మొదటిగా అయినాయి అని చెప్తారు. మొదటిగా ఆయన పనులను ముందట అవుతాయి అని కూడా చెప్పవచ్చు. ఇవి ఆ పురాణంలో ఉన్న ఒక రీతులు, ఆ ఒక మర్యాద ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి అంటారు. తర్వాత వారందరూ కూడా అంటే దీనితో మనకు ముఖ్యమైనటువంటి సందేశము పెద్దవారికి విశేషంగా ఆదరించాలి, గౌరవించాలి అనేది. అలా ఆదరిస్తూ ఉన్నప్పుడు ఏ ఒక వ్యక్తిని చాలా భక్తితో శ్రద్ధతో మనం ఆదరిస్తామో ఆ వ్యక్తి యొక్క దర్శనం మన మదిలో అవుతుంది. ఒక సామాన్య వ్యక్తి యొక్క దర్శనమే మన మదిలో అవుతుంది.
వారు స్వతంత్రులు, అచింత్యాద్భుత శక్తి సంపన్నులేం కాదు. అయినా వారి యొక్క దర్శనం మనకైతుంది అంటే సర్వోత్తముడైన భగవంతుని స్మరణం ఎల్లప్పుడూ మనం చేస్తూ ఉంటే ఆ భగవంతుని దర్శనము, సాక్షాత్కారము మనకు కలుగుతుంది అనే దాంట్లో ఏ సంశయమూ లేదు. ఆ ధృతరాష్ట్రుని యొక్క దర్శనమే యుధిష్ఠిరుడికి రోజు దొరుకుతూ ఉండేట. ఇలాగుంటే భగవంతుని స్మరణం ఎల్లప్పుడూ చేసేవారికి భగవంతుని సాక్షాత్కారం అవుతుంది అనే దాంట్లో సంశయం మనకు మిగులుతుందా? లేదు కదా. ఇలా యుధిష్ఠిరుడు రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దర్శనం పొందడానికి అర్జునుడు ద్వారకకు వెళ్ళాడు. 7 రోజులు ఆయన 7 రోజులు గడిచిన 7 నెలలు గడిచినట్టు అనిపించింది యుధిష్ఠిరుడికి. ఎందుకంటే చాలా అపశకునాలు కనిపిస్తున్నాయి. మనస్సులో ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, చాలా దుఃఖమైతూ ఉంది. దుఃఖంలో మనస్సుకు చాలా చింత, వ్యథ ఉన్నప్పుడు ఒక క్షణం కూడా ఒక యుగం గడిచినట్టు అవుతుంది. అందువలన అంటాడు, వ్యతీతా కతిచిన్మాసాహ, ఎన్నో నెలలు గడిచిపోయినాయి, ఎందుకు అర్జునుడు రాలేదు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అర్జునుడు వచ్చేశాడు. అర్జునుడు అంటాడు, ఎందుకు నీ ముఖంలో కళ లేదు, చాలా నీరసంగా కనిపిస్తూ ఉంది, ఏమైంది? ఏదైనా అపరాధము నీ వలన జరిగిందా అని అడుగుతాడు. భోజనం బాగా చేసావా లేదా? నీరసంగా కనిపిస్తాయి, భోజనం కావాలా? ఏదైనా మంచి అయిన వంటలు చేసి పెట్టాలా సోన్వాళ్ళతో చేయించి? ఇలా అడగలేదు. మనిషికి కళ ఉండడం, ఉండకపోవడం, దీనికి కారణమేమి అనేదాన్ని ఒక శాస్త్ర రీతిలో ప్రశ్నిస్తాడు. శాస్త్రంలో చెప్పినట్టు ప్రశ్నిస్తాడు. దేనికి ఇలా అయింది నీకు? దీనికి కారణమేమిటి? ఎవరైనా నీకు అవమానపరిచినారా, తిట్టేసినారా అమంగళమైన శబ్దములతో? అథవా నీవు ఎవరికైనా ఇలాంటి దానమును ఇస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఇవ్వకుండా వచ్చేసావా? ప్రతిజ్ఞ చేసి ఆశ్వాసనమిచ్చి ఆ పని చేయకుండా ఉంటే ఆ మనిషి యొక్క తేజస్సు నశించిపోతుంది. ఇది శాస్త్రము. చూడండి, ఒక ప్రశ్న అడిగేటప్పుడు కూడా మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది భాగవతం. నీకేం కావాలి? నేను ఇచ్చేస్తాను చెప్పేస్తారు కొందరు సభలో, తర్వాత కలవనే కలవరు, ఎక్కడో వెళ్ళిపోతారు. ప్రతిజ్ఞ చేసి ఆశ్వాసనమిచ్చి తర్వాత ఇవ్వకుండా ఉండిపోతే ఆ తేజస్సు నశించిపోతుంది. అది ఏమైనా నీవు చేసావా? ఎవరికైనా శరణాగతులకు రక్షణం చేయకుండా ఉన్నావా? అగమ్యగమనము, అభక్షభక్షణము ఏమైనా చేసావా? చిన్నవారికి, వృద్ధులకు, పిల్లలకు ఇవ్వకుండా నీవే తినేసావా మొదటిగా? అంటే ఇలా చేయకూడదు అని తెలియజేస్తాడు దీనితో. వృద్ధులకు, స్త్రీలకు, బాలకులకు వారందరికీ ఇచ్చి తర్వాత మనం స్వీకరించాలి, కానీ మనమే స్వీకరించి తర్వాత వారికి ఇచ్చేది కాదు. అలాగేమైనా అపరాధం నీ వలన జరిగిందా? అలాగేమైనా జరిగింటే ఇలాగైతుంది. కొనాకంటాడు, అడగాల వద్దా అడగాల వద్దా అని 10 సార్లు 100 సార్లు ఆలోచించి ఏదైనా అమంగళ మాటని చెప్పేస్తాడో అనే ఒక భావనతో అంటాడు, కచ్చిత్ ప్రేష్టతమేనాథ హృదయేన ఆత్మబంధునా శూన్యోసి రహితో నిత్యం మన్యసే తేన్యథాహిరుక్. అత్యంత ప్రియతముడైన వ్యక్తి యొక్క విరహము నీకయిందా అనే మాట అంటాడు. ఆ అపశకనములను చూసి అలాగేమైనా కావచ్చు అని మనస్సులో అనిపించింది.
అడగడానికి భయం, అమంగళమైన ఉత్తరం వస్తే వినడానికి శక్తి లేక ఇలా మాట్లాడుతున్నాడు. తర్వాత అర్జునుడు అంటాడు, ధర్మరాజా, నీ యొక్క తమ్ముడై భీమసేన దేవుని మార్గదర్శనంలో ఉన్న నాకు అభక్షభక్షణము, అగమ్యగమనము, అపేయపానము, ప్రతిజ్ఞ వదలటం ఇలాంటివి ఏమీ కావు కూడా. అయితే వంచితోహం మహారాజ హరిణా బంధురూపిణ ఏన మే పహృతం తేజ దేవ విస్మాపనం మహత్. దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించే ఒక గొప్ప తేజస్సు, సామర్థ్యము, శక్తి నాలో ఉండే. అది ఏ భగవంతుని అనుగ్రహం వలన ఉండెనో అలాంటి భగవంతుడు మమ్మల్ని వదడి పరంధామానికి వెళ్ళిపోయాడు. దాని వలన నా తేజస్సు వెళ్ళిపోయింది, హత తేజస్కుడయ్యాను అనే మాట అంటాడు. ఆ భగవంతుడు చేసిన అనుగ్రహాన్ని, ఒక్కొక్క అనుగ్రహాన్ని తలుస్తూ అంటాడు, అలాంటి అనంత ఉపకారములను చేసిన ఆ భగవంతుని సాన్నిధ్యము ఇప్పుడు లేదు. అందువలన నాకు శక్తి లేదు. ఆ భగవంతుడు ఉన్నప్పుడు ఈ గాంధీవ ధనుస్సుతో ఎంతమందిని నిర్జించానో చెప్పడానికి రాదు. లెక్కలేని వ్యక్తులను నిర్జించి, మహారథికులను, అతిరథికులను నిర్జించి నేను వచ్చేసాను. అయితే అదే ధనుస్సు ఇప్పుడు ఉంటే, అదే అంటే అలాంటిదే ధనుస్సు ఉంది, అలాంటిదే బాణములు ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు యుద్ధం చేయడానికి కాదు, జయించడానికి కాదు, శక్తి లేదు. ఆ స్వతంత్రుడైన భగవంతుని సాన్నిధ్యం లేనిదే ఏ పని కూడా చేయడానికి మనకు శక్తి లేదు. ఆ పరిస్థితి వచ్చేసింది అని అర్జునుడు అంటాడు. తరువాత పాండవులందరూ కలిసి ఆలోచించి, భగవంతుడు అవతరించినప్పుడు అతని సేవ చేయడానికి మనం అవతరించాం. అదే మనకు భగవంతుడు ఇచ్చిన ఆనతి. ఇప్పుడు ఆ భగవంతుడు పరంధామానికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఉండకూడదు, మనం కూడా ఆ భగవంతుని వద్దకు వెళ్ళవలసిందే అని నిశ్చయించి పరీక్షితకు ఆ రాజ్యమునందు పట్టాభిషిక్తులుగా చేసి వారందరూ కూడా లయచింతనం చేస్తూ పరంధామానికి పాండవులు వెళ్ళిపోయారు. ఆ పరీక్షితుడు చాలా వైభవంతో రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు అనే మాట చెప్తారు. యశ్రద్ధయై తద్భగవత్ ప్రయాణం పాండోస్సుతానామపి సంప్రయాణం శృణోత్యలం స్వస్థయనం పవిత్రం లబ్ధ్వా హరౌ భక్తిముపైతి శాంతిం. పరమభక్తితో ఎవరైతే ఈ పాండవుల ప్రయాణాన్ని, ఆ పరీక్షిత్ రాజు యొక్క రాజ్య పాలనం గురించి కూడా వింటారో, శ్రద్ధతో వారికి విశేషంగా భగవద్భక్తి, తరువాత జ్ఞాన ద్వారా ముక్తి కూడా కలుగుతుంది అనే మాట చెప్తారు. శ్రీకృష్ణార్పణమస్తు.